అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణ్ కుమార్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే స్కిజోఫీనియా. ఈ స్కిజోఫీనియా అనేది మన వాడుక భాషలో పిచ్చి అంటారు. ఈ వ్యాధి సోకిన వారి లక్షణాలు అసాధారణంగా మరియు వీరి ప్రక్కన ఎవరున్నా లేకపోయినా వారి చెవిలోకి మాటలు వినిపిస్తున్నట్టు వీళ్ళు భావిస్తారు. అలాగే వీరి ప్రవర్తనలో ఉన్న మార్పులు వీరు గమనించలేరు. అది ఎదుటి వ్యక్తి చెప్పినా వీరు వాటిని గ్రహించలేరు. వీరికి తనని మరియు తన వారికి ఏదో హాని జరుగుతున్నట్టు లేదా తను కంట్రోల్ చేస్తున్నట్టు వీళ్ళు భావిస్తారు. ఉదాహరణకు తనకి తన వారికి హాని జరుగుతున్నట్టు వీళ్ళు భావించి ఇంట్లో తలుపులు కిటికీలు మూసివేస్తారు. ఈ స్కిజోఫ్రెనియా వచ్చిన వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. పైగా వాళ్ళకి ఫ్రెండ్స్ తోటి మరియు ఫ్యామిలీతోటి దూరంగా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పొచ్చే టాపిక్ ఏంటంటే మూడు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఏంటంటే ఇల్యూజన్, డెల్యూజన్ అండ్ హెల్యూసినేషన్. ఫస్ట్ వచ్చి ఇల్యూజన్ అంటే యాక్చువల్గా ఉన్నదానికంటే మనం దాన్ని వేరేగా ఊహించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, తాడును చూసి మనం పాము అని అనుకుంటాం. నెక్స్ట్ వచ్చి డెల్యూజన్ అంటే ఫాల్స్ బిలీఫ్. అంటే ఈ స్కిజోఫ్రెనియా వచ్చిన వారు ఫాల్స్ బిలీఫ్ చేస్తూ ఉంటారు. మనం ఎంత అది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పినా వాళ్ళు గ్రహించలేరు. మన నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ఎడిక్షన్ అనేది మనం తెలుగులో అలవాటు అంటాం. ఎడిక్షన్ అంటే మనం ఏదైనా పదార్థాలు, ఉదాహరణకు డ్రగ్ ఆర్ ఆల్కహాల్, లేదా ఏదైనా పనులు, యాక్టివిటీస్, ఉదాహరణకు గ్యాంబ్లింగ్, సెక్స్ ఆర్ ఆల్వేస్ స్పెండింగ్ టైం విత్ ఇంటర్నెట్. ఈ ఎడిక్షన్ అనేది మన ఫ్రీక్వెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. టైం బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ అలవాటు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరియు వాటిని మానుకునే వన్స్ హ్యాస్ స్టాప్ మీన్స్ మనకి అన్ప్లీజెంట్ బిహేవియర్ మరియు ఎమోషన్ వస్తుంది. దీన్ని మనం ఎడిక్షన్ అయిపోయామని అంటాం. ఈ ఎడిక్షన్ అవడం వల్ల వచ్చేటువంటి సింటమ్స్ ఏంటంటే వీరికి స్కూల్లో కానీ చేసే పనుల్లో కానీ దృష్టి పెట్టలేరు. అలాగే ఈ యొక్క ఎడిక్షన్ కారణంగా వాళ్ళు చేసే పని నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు కూడా ఆడతారు. వీటి ట్రీట్మెంట్ అలాగే ఎలా ఉంటుందంటే, ఎవరికైతే డ్రగ్స్, ఆల్కహాల్ అలవాటు ఉంటుందో వాళ్ళకి డీటాక్సిఫికేషన్ మరియు రీహాబిలిటేషన్ థెరపీ ఇస్తూ ఉంటారు. అలాగే విడిగా కానీ లేదా గ్రూప్గా కానీ టాక్ థెరపీ ఇస్తూ ఉంటారు. దీన్ని మనం ఎడిక్షన్ అంటాము. నెక్స్ట్ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే యాంగ్జైటీ అనేది మనం రోజు చేసుకునే పనుల ఒత్తిడి వల్ల కానీ అలాగే మనం ఎదుర్కొనే సమస్యల వల్ల కానీ ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. ఈ ఎమోషన్స్ ఎప్పుడైతే ఎక్కువగా అసందర్భంగా మరియు వాటి దృష్టి ప్రభావం మనం రోజు చేసుకునే పనుల మీద ఒత్తిడి పడుతుంటే దాన్ని యాంగ్జైటీ వ్యాధి కింద మనం పరిగణిస్తాం. యాంగ్జైటీ ఎమోషన్లు చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫోబియా, 2 స్ట్రెస్ డిసార్డర్, 3 అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. సిమ్టమ్స్ కన్ఫ్యూజన్, అదే పనిగా నెగిటివ్ థాట్స్ రావడం, అలాగే మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, అలాగే మజిల్ టెన్షన్. అలాగే మెడికేషన్తో పాటు ఫిజియోథెరపీ ఇస్తారు. దీన్ని మనం యాంగ్జైటీ డిసార్డర్ అంటాం.